నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర మార్నింగ్ ఎడిషన్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు రేవంత్ ఇంటికి సమీపంలోనే ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ 100 కోట్ల చేతులు మారడంపై దర్యాప్తు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఓట్ల కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారన్న మంత్రి సీతక్క ఏపీని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు సీబీఐతో విచారణ జరిపించాలన్న షర్మిల ఈ నెల 31 ఏప్రిల్ 3న విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు ఇవాల్టి నుంచి టికెట్ల విక్రయం రాష్ట్రపతి గవర్నర్ పై కేరళ సర్కార్ సీరియస్ బిల్లులను ఆపారంటూ సుప్రీంను ఆశ్రయించిన సర్కార్ ఏపీలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించేది వైసీపీనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు విశాఖలో కంటైనర్ దొరికితే టీడీపీపై విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నించారు బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నిక కాగానే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని గుర్తు చేశారు డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించిందెవరో అందరికీ తెలుసని చేసేది చేయించేది వైసీపీ అని చంద్రబాబు మండిపడ్డారు ఈ టెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు డిలే చేసిన తర్వాత మనం అడిగాం నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి కోనం వీరభద్రరావు కోనం కృష్ణకుమారి అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు ఇంటర్నేషనల్ మాఫియా నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్ నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియచేస్తున్నాను యథేచ్ఛగా జరిగాయి అధికారం ఉంది పోలీసుల సహకారం వాళ్ళ నాయకుల సహకారం అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేసామట మనకు పాత్ర ఉందట సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది ప్రజల్లో పార్టీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా హైకమాండ్ మాత్రం నెత్తిని పెట్టుకుంటుంది మేము ఎంత చెబుతున్నా ఎందుకా ప్రేమ ఎందుకంత మక్కువ అని ఇన్నాళ్లు గొనుక్కున్న వారంతా ఇప్పుడు బాహటం కాని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు ఇదే జరిగితే ఎన్నికల్లో బొక్కబొర్ల పట్టం తప్పదని హెచ్చరిస్తున్నారు శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎన్నికల బరిలో నిలిచే కొత్త అభ్యర్థి ఎవరైనా జై కొట్టేస్తారు అక్కడి ప్రజలు. అందుకే సునాయాసంగా విక్టరీ కొట్టేస్తారు, విజయాన్ని సాధిస్తారు. అలాంటి పరిణామాల్లోనే 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయిరాజ్ ని ఎమ్మెల్యేగా గెలిపించారు ఇచ్చాపురం నియోజకవర్గ వాసులు. అయితే అందలమెక్కించిన పార్టీకే మోసం చేసి పదవీ కాలం ముగియకుండానే వైసీపీలో చేరిపోయారు సాయిరాజ్. ఆ తర్వాత 2014లో టికెట్ రాకపోవడంతో అధినాయకుడు జగన్ పైనే ఒంటికాలిపై లేచాడు. బాహటంగానే విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో పార్టీ నుంచి సాయిరాజును సస్పెండ్ చేసింది వైసీపీ. అయితే ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ 2019లో సస్పెండ్ ఎత్తివేయడంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించింది అదే వైసీపీ అధిష్టానం. అయితే టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ చేతిలో ఓటమి పాలయ్యారు సాయిరాజ్. 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ వైసీపీ అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్తతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ పదవికి కూడా కట్టబెట్టింది. ఇచ్చాపురంలో టీడీపీకి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సాయిరాజ్ సతీమణి పిరియా విజయకు జిల్లా జడ్పీ చైర్పర్సన్ పదవి కట్టబెట్టి అందరం ఎక్కించింది. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా సాయిరాజ్ పార్టీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయకపోగా పార్టీలో బలమైన నాయకులను తొక్కేస్తున్నాడన్న ఆవేదనతో ఇచ్చాపురం వైసీపీ నేతలంతా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. ఇచ్చాపురంలో ఉన్న బలమైన నాయకులంతా సాయిరాజ్ పై ఫిర్యాదు చేయడంతో అధిష్టానం ఆలోచనలో పడిందట. మరోవైపు ఇచ్చాపురం నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి యాదవ సామాజిక వర్గాలకు టికెట్ ఇస్తే 2 వర్గాలు మిత్ర బృందంగా ఏర్పడి కలిసి పనిచేద్దామని తీర్మానం చేశారట ఇరు వర్గాల నాయకులు. ఇదే విషయాన్ని హైకమాండ్ కు చేరవేయడంతో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్మోస్ట్ అధిష్టానం కన్ఫర్మ్ చేసిందట. ఇదే మాటను సాయిరాజ్ తో పాటు ఇచ్చాపురం వైసీపీ నాయకులను పిలిచి సమాచారం ఇచ్చిందట. అయితే సాయిరాజ్ ఏ చక్రం తిప్పాడో కానీ అనూహ్యంగా ఆయన సతీమణి ప్రస్తుత జెడ్పీ చైర్మన్ విజయకు అవకాశం ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. దీంతో మొదటి నుంచే సాయిరాజ్ పై అసంతృప్తిగా ఉన్న క్యాడర్ అంతా హైకమాండ్ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇచ్చాపురం కంచుకోటగా ఉన్న టీడీపీని ఢీకొట్టాలంటే ఇప్పటికైనా కొత్త అభ్యర్థిని ప్రకటించాలని, బలమైన రెడ్డి లేదా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులను నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారట. లేదంటే పార్టీలో వర్గపోరు, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అవుతాయని, దీంతో తెలుగుదేశం అభ్యర్థి అశోక్ విజయం ఖాయమని ముందుగానే జోష్యం చెప్పేస్తున్నారు ఇచ్చాపురం వైసీపీ నేతలు. ఇకనైనా వైసీపీ అధిష్టానం సాయిరాజు దంపతులపై వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థిని మారుస్తుందా, లేదంటే తమ నిర్ణయమే ఫైనల్ ని ముందుకు వెళ్తుందా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని మరో 3 రోజుల పాటు పొడిగించింది. దీంతో ఈ నెల 26 వరకు కవితను ఈడీ విచారించనుంది. ఈ నెల 26 ఉదయం 11 గంటలకు కవితను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 7 రోజుల పాటు విచారించి మళ్లీ కోర్టు ఎదుట హాజరుపరిచారు ఈడీ అధికారులు. అయితే కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. కవిత నుంచి ఇంకా కొంత సమాచారం రాబట్టాలని, మిగతా నిందితులతో కలిపి విచారించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు కవితను మరో 3 రోజులు కస్టడీకి అనుమతించింది. దీంతో ఈ నెల 26 వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్సీ కవిత తమ విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయల్లో కిక్ బ్యాక్లు అందాయని, దీనిపై సమీర్ మహీంద్రుతో కలిపి కవితను ప్రశ్నించాలని చెప్పింది. మరోవైపు కవిత తన ఫోన్ డేటాను తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ కోర్టుకు తెలియజేసింది. అలాగే ఆమె కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వడం లేదని ఈడీ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కవితను ఆమె మొబైల్ ఫోన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదికతో విచారిస్తున్నామని చెప్పారు. సోదాల్లో మేనల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువు మేకా శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్టు చేసిన సమయంలో మేకా శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఆయన ఫోన్ ను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని కవితకు చెందిన పలువురు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొండాపూర్లోని మేకా శరణ్, మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసాల్లో సోదాలు చేశారు. ఇదిలా ఉంటే తన అరెస్టు అక్రమమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఆమె చెప్పారు. కోర్టులో హాజరైన తర్వాత బయటకు వచ్చే క్రమంలో మీడియాతో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈడీ మాత్రం ఈ కేసులో పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు కవితను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజుల కస్టడీకి ఈడీ కోర్టు అనుమతించింది. Political case, it is a fabricated case, it is a false case we are fighting. Please nazdik matai, they are asking the same thing again and again. There is nothing new. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరికొంతమంది అరెస్ట్ అయ్యారు. నిందితులందరూ దాదాపు అప్రూవర్లుగా మారారు. మరి ఈ ఎన్నికల్లో ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎంత మేర ప్రభావం చూపుతుంది, ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దర్యాప్తును పక్కదారి పట్టించారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు. ఢిల్లీ మద్యం కేసులో సాక్ష్యాలు ఉన్నాయన్న కిషన్ రెడ్డి, ఢిల్లీ మద్యం కేసులో మా కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. మద్యం పాలసీ ఢిల్లీలోని ఆ ప్రభుత్వం అవకతవకలు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆప్ పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా, వాళ్ళు చేసినటువంటి ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ఎందుకంటే వీళ్ళు స్పోక్స్ పర్సన్గా మారిపోయారు. నేనేం చేద్దాం, ఆపు ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించి సమర్థించేటువంటి స్పోక్స్ పర్సన్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే మమతా బెనర్జీ గారు మారారు. ఈరోజు మేము డైరెక్ట్గా ఈడీ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టుకొని దరఖాస్తు చేయడం లేదు. 24 గంటల ముందు, 24 గంటల లోపు అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలతో ఎందుకు అరెస్ట్ చేశామో కారణాలను కూడా న్యాయస్థానం ముందు చెప్పారు. న్యాయస్థానం ఏకీభవించింది దర్యాప్తు సంస్థలతో. ఎస్, ఇందులో ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది, మరింత లోతుగా ఈ దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది, వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్టిగేషన్స్
చెప్పినటువంటి వాదనను న్యాయస్థానాలు అంగీకరించి ఈడీ కస్టడీకి ఇచ్చారు ఈరోజు కవిత గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ. కాబట్టి ఏది కూడా ప్రభుత్వ ఇష్టాయిష్టాలో దర్యాప్తు సంస్థల ఇష్టాయిష్టాలో కాదు, అల్టిమేట్గా న్యాయస్థానాలు ఇందులో తప్పకుండా వివరాలు తీసుకున్న తర్వాతనే ఈ రకమైనటువంటి ప్రొసీడింగ్స్కి ముందుకిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్ట్ను వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ, అవినీతి కుంభకోణాల పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేమన్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పు పట్టడానికి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము చెప్తా ఉన్నాం, మీరు వచ్చి 100 రోజులు దాటింది, 100 రోజుల లోపల మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. మొత్తము టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా. ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన. దొంగలన్న మాట వింటే చాలు ఎవరికైనా ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. గన్తో షూట్ చేస్తా, కత్తితో పొడి చేస్తానంటూ దొంగలే ఎదురుగా వచ్చి బెదిరిస్తే అమ్మ బాబోయ్ ఊహించటానికి భయంగా ఉంది కదా. అయితే ధైర్యం కోసమైనా బేగంపేటలో దొంగలను ఎదిరించి తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం అదురుబెదురు లేకుండా వారిని ఆట కట్టించిన తల్లి కూతుళ్ల సాహసం గురించి తెలుసుకోవాల్సిందే. బేగంపేట పరిధిలోని రసూల్పురాలో పట్టపగలే చోరీ కోసం ఇంట్లోకి చొరబడ్డారు 2 దొంగలు. మధ్యాహ్నం 2:15 ఎంకే జైన్ పేరుతో కొరియర్ వచ్చిందంటూ వచ్చారు 2 దుండగులు. కొరియర్ తీసుకునేందుకు వెళ్లగా ఇంతలోనే ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి బెదిరించారు. ఇంట్లో ఉన్న వస్తువులు నగదును ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని భయపెట్టారు. అయితే గన్ను చూసినా ఏమాత్రం బెదరని ఇంటి యజమానురాలు అమిత్ మహోత్ దుండగులపై దాడికి దిగింది. ఆపదలో చిక్కుకున్న తల్లిని చూసిన కుమార్తె కూడా దొంగలపై శివంగిలా విరుచుకుపడింది. వీరిద్దరి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని దుండగుల్లో ఒకరిని పట్టుకోగా మరొక దొంగ తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దొంగతనానికి వచ్చిన నిందితులు బీహార్కు చెందిన ప్రేమ్చంద్, సునీల్ కుమార్ గా గుర్తించారు. వీరిద్దరూ సోమాజిగూడలోకి హౌస్ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. గతేడాది దీపావళి సమయంలో అమిత్ ఇంట్లో పనిచేయడానికి వచ్చి 4 రోజుల పాటు పనిచేశారు. ఆ సమయంలో వీరి ఇంట్లో భారీగా నగలు, నగదు, బంగారు ఆభరణాలను గుర్తించి దోపిడీ చేయడానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల ముందు రెక్కీ నిర్వహించి ఆ తర్వాత చోరీకి యత్నించారు. కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారు. आफ्टरनून का टाइम था, अराउंड 1:15 था टाइम, तो मैं ऊपर स्नान करके रेडी हो रही थी, तो वहाँ से एक बेल का साउंड आया था मुझे. तो मैं फर्स्ट फ्लोर के बालकनी से देखी नीचे कि कौन आया है, तो वो बोले कोरियर वाले हैं मैडम, कोरियर ले लो. तो मैं बोली किसके नाम से है, तो बोले एनके जैन, जो मेरे हस्बैंड का ही नाम है. तो मैं बोली रख दो, आप चले जाओ. बोले तो नहीं, आपका साइन होना. बोले तो बोली ठीक है मैं आ रही हूँ, आप रुक जाओ. तो मेरे आने तक भी वो अंदर तक आ गए थे, हॉल में आके खड़े हो गए दोनों. तो मैं बोली आप अंदर क्यों आए, तो बोले आप कोरियर ले लो ना आके. बोला बोले ठीक है ले लेती हूँ. तो मैं आई पास में, तो बैग से कोरियर का बॉक्स नहीं निकाल के रिवॉल्वर निकाले, अंदर से रिवॉल्वर निकाल के मेरे को अटैक किए कि मैं आपको शूट कर दूंगा बोल के. तो मैंने उसका मुंह पकड़ा, नाक पकड़ा और उसको नीचे गिराया. तो वो फिर उठ गया. उसके साथ एक बंदा जब खड़ा था वो ये सब देख के भाग गया किचन के अंदर.
किचन में मेरी एक मेड थी, लास्ट में जाने वाली थी, वो वहाँ थी, तो उसको चाकू लगा के हाथ को फोल्ड करके खड़ा रखा उसको वहीं पे कि तू कुछ भी नहीं बोलेगी, चिल्लाना नहीं, और पूछा उसको कि घर में और कौन है, तो वो बोली कोई भी नहीं है, हम है, हमारा मैडम है बस। తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిద్దరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తల్లి కూతుళ్ల ధైర్యాన్ని అభినందిస్తూ వారిని సన్మానించారు. తన 11 ఏళ్ల సర్వీస్ లో ఇంత ధైర్య సాహసాలు చూపించిన మహిళలను చూడలేదన్నారు ప్రియదర్శిని. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అమిత్ ఇంట్లోనే పట్టుకోగా మరొకరిని రైలుకి పారిపోతూ ఉండగా కాజీపేటలో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆయుధాలు ఎక్కడి నుండి తెచ్చారు, వీరిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతోందని వెల్లడించారు. మహిళలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని సూచించారు డీసీపీ ప్రియదర్శిని. చెప్తే కూడా వాళ్ళు దాంట్లో ఇది చేయకుండా డోర్ దగ్గర వచ్చి వాళ్ళను బెదిరించడం జరిగింది విత్ అ వెపన్. ఇట్ ఈస్ అ కంట్రీ మేడ్ వెపన్. వి వెరిఫైడ్ విత్ armorers also. It is not in a working condition, but still they have taken a country made weapon and started threatening them and threatening them for money or not to make noises. And ఆ సందర్భంలో మన అమిత గారు తర్వాత భావి వాళ్ళ కూతురు ఇద్దరు కూడా nobody would have reacted in such a way. మనము చాలా రాబరీ అఫెన్సెస్ చూసి ఉన్నాము, చాలా అఫెన్సెస్ చూసి ఉన్నాము. ఎక్కడ కూడా ఇలా రియాక్ట్ కాదు. ఇలాంటి రియాక్షన్ నేను ఎక్కడ కూడా నేను నా 10 years సర్వీస్లో 11 years సర్వీస్లో నేను చూడలేదు. వెంటనే వాళ్ళు దే యూస్డ్ దేర్ కామన్ సెన్స్ అండ్ దే స్టార్టెడ్ అటాకింగ్ ద అసైలెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ దే కుడ్ డిఫెండ్ దెమ్. అండ్ దే చూసాం కదా, పట్టపగలే దొంగలు ఇళ్లలోకి చొరబడుతున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అంశం ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ నుంచి ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జనసేన వరకు అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసి సంచలన తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం దేశంలో అదే చర్చనీయాంశమైంది. అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి, ఎవరు ఈ బాండ్లను కొనవచ్చు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం చూద్దాం. ఒకప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల నుంచి సభ్యత్వం రూపంలోనూ విరాళాల రూపంలోనూ నిధులు సేకరించేవి. అప్పట్లో 20,000 రూపాయలలోపు విరాళాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది కాదు. 20,000కు మించిన విరాళాల వివరాలను మాత్రం ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈసీకి తెలియజేయాలనే నిబంధన ఉండేది. ఇటీవల కాలంలో రాజకీయం ఖరీదైన వ్యాపారం అయిపోయింది. పార్టీల నిర్వహణకు భారీ ఎత్తున నిధులు అవసరమయ్యాయి. ఆ నిధుల సేకరణకు అనుసరించిన మార్గమే ఎలక్టోరల్ బాండ్లు. ఎన్నికల బాండ్ల పథకాన్ని 2018లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు అనేక కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇస్తుంటాయి. దీనికోసం 2017 నాటి ఆర్థిక చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్టోరల్ బాండ్లను వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చే వెసులుబాటు కల్పించారు. రాజకీయ పార్టీలకు నిధులు కల్పించేందుకే ఈ బాండ్లను ప్రత్యేకంగా జారీ చేశారు. 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలు చొప్పున ఎలక్టోరల్ బాండ్లు బ్యాంకులు విక్రయిస్తాయి. ఎలక్టోరల్ బాండ్లు కొన్న సంస్థలు లేదా వ్యక్తులు ఏ పార్టీకి వారు విరాళాలు ఇచ్చారో ఆ వివరాలను బ్యాంకులు, రాజకీయ పార్టీలు గోప్యంగా ఉంచుతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1% తక్కువ కాకుండా పొందిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను పొందడానికి అర్హమైన పార్టీలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్కాష్ చేయడానికి అధికారం ఇచ్చింది. రాజకీయ పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్లను అధీకృత బ్యాంకు వద్ద బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే అర్హత కలిగిన రాజకీయ పార్టీ ఎన్కాష్ చేసుకుంటుంది.
బాండ్ జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ డిపాజిట్ చేస్తే ఏ రాజకీయ పార్టీకి ఎన్కాష్ చేసుకునే అవకాశం లేదు. అర్హత కలిగిన రాజకీయ పార్టీలు బాండ్లను తన ఖాతాలో జమ చేసి అదే రోజున ఎలక్టోరల్ బాండ్లను ఎన్కాష్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బ్యాంకులు, రాజకీయ పార్టీల గోప్యతపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. దీంతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, ADR, ఇతర ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. ఎన్నికల బాండ్లు క్విడ్ ప్రో వంటి అక్రమాలకు అవకాశం కల్పిస్తాయని గగ్గోలు పెట్టాయి. ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇక మీదట బాండ్లు జారీ చేయరాదని ఆదేశించింది. విరాళాలిచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్విడ్ ప్రోకు దారితీసే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఫిబ్రవరి 18న తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన పార్టీలు, నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలు, ఏ సంస్థ లేదా ఏ వ్యక్తి ఏ మేరకు బాండ్లు కొనుగోలు చేశారు, ఏ పార్టీ ఎంతెంత లబ్ధి పొందింది, బాండ్ల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ నెంబర్లతో పాటు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని సుప్రీంకోర్టు అధీకృత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. మార్చి 6వ తేదీలోగా ఈ వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలలోగా ఈ వివరాలు వెల్లడించకుండా SBI నాటకాలకు తెరతీసి జూన్ 30 వరకు గడువు కోరింది. ఆగ్రహించిన సుప్రీంకోర్టు తక్షణం సమర్పించాలని కొరడా ఝళిపించడంతో దిగొచ్చిన SBI ఎన్నికల కమిషన్ కు వివరాలు సమర్పించడంతో పాటు సుప్రీంకోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేసింది.